రైట్ బ్రేకింగ్ చూస్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మొత్తంగా 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తి కానున్నాయి. ప్రస్తుతం 3వ రౌండ్ కొనసాగుతుంది. 2వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 11,018 ఓట్లు పడ్డాయి. ఇంకా 1,00,000కు పైగా ఓట్లను లెక్కించాల్సి ఉంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మొత్తంగా 4 రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తి కాయాయి. ప్రస్తుతం 3వ రౌండ్ కొనసాగుతుంది. 2వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 34,575 ఓట్లు పోలవగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 12,841 ఓట్లు సొంతం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 11,018 ఓట్లు పడ్డాయి. ఇంకా 1,00,000కు పైగా ఓట్లను లెక్కించాల్సి ఉంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మొత్తం 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి.
ప్రస్తుతం మూడవ రౌండ్ కొనసాగుతుంది. రెండవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 14,672 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండవ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 34,575 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,000 ఓట్లు 841 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 11,018 ఓట్లు పడ్డాయి. ఇంకా 1,00,000కు పైగా ఓట్లను లెక్కించాల్సి ఉంది. రైట్, బ్రేక్ ఏరియా చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తంగా 4 రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3వ రౌండ్ కొనసాగుతుంది. 2వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 34,575 ఓట్లు రాగా, ఇక రెండవ రౌండ్కు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 11,018 ఓట్లు పడ్డాయి. ఇంకా 1,00,000కు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నల్గొండ నుంచి మా ప్రతినిధి దశరథ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దశరథ్, చెప్పండి. ప్రధానంగా చాలా వరకు పోటీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే ఓట్ల ఆధిక్యం మాత్రమే చూసుకోవాలి తప్ప గెలుపు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా తీన్మార్ మల్లన్నకి కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాల రిజల్ట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ దాదాపు 2 రౌండ్లు పూర్తయింది. మొదటి రౌండ్ లో దాదాపు 7,670 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు. అదేవిధంగా తదుపరి 2వ రౌండ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో 2వ రౌండ్ లో కూడా తీన్మార్ మల్లన్న 7,000 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ ముగ్గురు అభ్యర్థులను చూసుకుంటే మాత్రం తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా చూస్తే దాదాపు ముగ్గురికి పొటాపొటిగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ దాదాపు తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే 2వ రౌండ్ లో దాదాపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 7,002 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు 2 ఓట్ల దాదాపు 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ 3వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 2వ రౌండ్ లో ఓవరాల్ గా ముగ్గురు అభ్యర్థులకు చూసినట్లయితే తీన్మార్ మల్లన్నకు 34,400 బీఆర్ఎస్ అభ్యర్థి ఎదుగుల రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,844 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 11,018 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు కౌంటింగ్ కొనసాగుతుంది. దాదాపు ఇప్పుడు 4 రౌండ్లు ఏర్పాటు చేశారు. 2 రౌండ్లు అయితే పూర్తయినాయి. ఇంకా 2 రౌండ్లో ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి ఫలితం రాలేదో మరి 2వ ప్రాధాన్యత ఓట్లతోటి మళ్ళీ లెక్కింపు కొనసాగించే అవకాశం ఉంది. ఏదైతే మొదటి రౌండ్ లో పూర్తిగా ఫలితం రాకపోతే దాదాపు మళ్ళా 1, 2, 3 ప్రధాన ఓట్లతో లెక్కింపు కొనసాగుతుంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇంకా 2 అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి అయితే ఇంకా 2 రౌండ్లో ఫలితం తేలనున్నట్లుంది రాజశేఖర్. రైట్. అంటే ప్రధానంగా 3వ రౌండ్కు సంబంధించి అంటే 2 రౌండ్లు కంప్లీట్ అయ్యే 3వ రౌండ్ రిజల్ట్స్ ఎప్పటిలాగా వచ్చే అవకాశం ఉంది, ఏమైనా మనకు తెలుస్తూ ఉందా? 12-1 మధ్యన 3వ రౌండ్ అప్డేట్ మనకు రావాల్సింది. అదే దిశలో అధికారులు ఎప్పటికప్పుడు యంత్రాంగం తొందరగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను జరిగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ
సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 4 రౌండ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ 4 రౌండ్లలో మొదటి ప్రాధాన్యతకి 50% ఓట్ల శాతంతో ఎవరైతే అభ్యర్థి నిలుస్తారో వారి అభ్యర్థిని గెలుపుగా ప్రకటించే అవకాశం ఉంది. లేకుంటే దాదాపు మరి మొదటి ప్రాధాన్యత ఓటు పూర్తి కాకుంటే మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా మళ్ళీ వేరు చేయవలసి ఉంటుంది. మళ్ళా ప్రాసెస్ ఆలస్యమయ్యే సమయం అయితే ఆసనం అవుతుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ 2 రౌండ్లు పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్న 14,000 పైసలకు ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది రాజశేఖర్. రైట్ రైట్ అంటే మూడవ రౌండ్కి మార్పులు ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గాల్లో లెక్కింపు జరుగుతుందో మనకు తెలిస్తే దానికి సంబంధించి అంటే చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయినట్లు ఏమైనా మనకు సమాచారం ఉందా? ఇంకా పూర్తి కావాల్సింది ఉన్నది. దాదాపు నల్లగొండ పూర్తయింది. ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ 2 ఖమ్మం నల్లగొండ చూసినట్టయితే తీన్మార్ మల్లన్నకు అధికంగా ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. ఏదైతే నల్లగొండ ఖమ్మంలో దాదాపు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో తీన్మార్ మల్లన్నకు ఓట్లు వేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు 3వ రౌండ్ లో కూడా ఆధిక్యం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్ రైట్ మీరు అన్నట్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసుకుంటే అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అవే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రిపీట్ అయినటువంటి పరిస్థితి. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. కానీ ఇక్కడ అంటే ఉన్నటువంటి పట్టభద్రులు వాళ్ళు కూడా ఈసారి అధికార పార్టీకి పక్షం కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేసిన బక్క జడ్సన్కి సంబంధించి ఎన్ని ఓట్లు పోలయ్యే ఏమైనా మనకి సమాచారం ఉందా దశరథ్? ప్రస్తుతానికైతే ప్రధానమైన 3 పార్టీలకు సంబంధించి అధిక శాతం ఓట్లు అయిన వారి అప్డేట్ మనకు సమాచారం అందింది. దాదాపు ఇంకా 2 రౌండ్లలో మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఎన్ని ఓట్లు వచ్చాయని అప్డేట్ రావాల్సింది. గతంలో చూసినట్టయితే రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేయడం జరిగింది. ఈ రానున్న ఈ మారుతున్న కాలంలో చూసినట్లయితే ఏ పార్టీకి ఏది అనేది పార్టీ లెవెల్లో చూసి దాదాపు ఓట్లు వేయడం జరిగిందని తెలుస్తుంది రాజశేఖర్. రైట్ ఎస్ మీరు అన్నట్లు సింగరేణికి సంబంధించి కూడా అధికార పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తూనే ఎన్నికలు జరిగాయి. సో ఇక్కడ కూడా అవే రిపీట్ కాబోతున్నాయి. తీన్మార్ మల్లన్నకి విన్నట్టు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే ఆయన క్లియర్ కట్గా మ్యాండేటరీ ఇవ్వబోతున్నారు అని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా దాదాపు ఇప్పుడు ఒక్క 4 టేబుల్లు హాళ్లలో 96,000 ఓట్లతోటి లెక్కింపు జరుగుతుంది. దాదాపు ఇప్పుడు 2 రౌండ్లు అయితే పూర్తయి మిగిలిన 2 రౌండ్లలో దాదాపు ఫలితం తేలే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యతతోటి తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం రాకపోతే మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓట్లకు లెక్కించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే తీన్మార్ మల్లన్న ఫలితాలను అందుకునేటట్టయితే కనిపిస్తుంది రాజశేఖర్. ఎస్ దశరథ్ అంటే 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది మొదటి ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితత్వం అనేటువంటి మెజార్టీ రాకపోతే కానీ ఆ పరిస్థితులు లేవనుకోవచ్చు. అంటే ఉన్నాయంటారా ఏమైనా అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే 2 రౌండ్లు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఖమ్మం క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. సో ఇక్కడ అధికార పార్టీకి ఓట్ల జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ బదలాయింపు ఉంటుంది. అక్కడ ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా అభ్యర్థుల కంటే తీన్మార్ మల్లన్నకి ఎక్కువగా ఖమ్మం నుంచి వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఖమ్మంలో దాదాపు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బంపర్ మెజార్టీ వచ్చింది. నల్లగొండ కూడా బంపర్ మెజార్టీ ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ కోణం చూస్తే మాత్రం తీన్మార్ మల్లన్న ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ తీన్మార్ మల్లన్న మొదటి స్థానం ఉండి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాత్రం 2వ స్థానం ఈ ఇద్దరి మధ్యనే పొటాపొటిగా కొనసాగుతుంది. ఓరావరి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. అంటే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న క్లియర్ మ్యాండేటరీ ఇస్తున్నటువంటి పరిస్థితి మెజార్టీ కొనసాగుతుంది. దాదాపుగా 2 రౌండ్లు పూర్తయితే 14,000 పైచీలకు మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇంకా ఇప్పుడు ఖమ్మం దాదాపుగా దశరథ్ చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఖమ్మంకు సంబంధించి ప్రధానంగా ఓట్ల లెక్కింపు ఆ నియోజకవర్గం ఖమ్మం అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా చెప్పుకోవచ్చు. అక్కడ ఎక్కువగా ఇంకా
పెరిగే అవకాశం ఉంది. సో వరంగల్ ఏమైనా మార్పులు వస్తాయా? సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం చూద్దాం. మొత్తానికి అయితే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మానం వలన విజయ దుందుబి కొనసాగుతున్నటువంటి పరిస్థితి.